హలో గైస్, వెల్కమ్ టు తెలుగు గర్ల్స్. సో ఈరోజు మనం బాడీ ట్యానింగ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామా. బాడీ ట్యానింగ్ అనేది మీ అందరికీ తెలుసు. మనం సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో ఫేస్ కవర్ చేసుకున్న, సన్ స్క్రీన్ వేసుకున్నా కానీ స్టిల్ మన స్కిన్ అనేది ఒక 2-3 షేడ్స్ డిస్కలర్ అవుతుంది. సో అది ఎందుకు అవుతుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, బిహైండ్ రీజన్స్ ఏముంటాయో తెలుసుకుందామా. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే స్కిన్ అసలు ఎందుకు ట్యాన్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం సన్ ఎక్స్పోజర్ అవుతామో ఆ యూవీ రేస్ మన స్కిన్ని టచ్ అయ్యి మన బాడీలో ఉండే మెలనిన్ సెల్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మన స్కిన్ ఒక 2-3 షేడ్స్ డార్కర్ అవుతుంది. దీన్నే బాడీ ట్యానింగ్ అంటాం. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే, మన క్లోత్స్ కవర్ చేసుకున్న ఇన్నర్ స్కిన్ ఒక కలర్‌లో ఉంటుంది. ఫేస్, నెక్, ఆర్మ్స్ ఒక కలర్‌లో ఉంటాయి. సో ఈ డిస్కలరేషన్ అనేది ట్యాన్. సో దీన్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి అనేది మనం స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం. అసలు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఫ్యూ వీడియోస్ చూసాను. అక్కడ ఏంటంటే హార్ష్ కెమికల్స్ డైరెక్ట్‌గా ఈ ఫేస్ ప్యాక్ ఏసుకోండి ట్యాన్ పోతుంది, లెమన్ పెట్టేసుకోండి ట్యాన్ పోతుంది, కాఫీలో లెమన్ కలిపేయండి ట్యాన్ పోతుంది అని చెప్పేసేసి కొన్ని వీడియోస్ ఉన్నాయి. అలాంటివి లెమన్ గానీ, బేకింగ్ సోడా అలాంటి ఇంగ్రీడియెంట్స్ మన స్కిన్‌ని అసలు టచ్ చేయకూడదు. ఏమవుతుందంటే దానివల్ల స్కిన్ ఇరిటేట్ అయ్యి, బర్నింగ్ అయ్యి అది పిగ్మెంటేషన్‌గా కన్వర్ట్ అవుతుంది. మనము బాడీ ట్యాన్ రిమూవ్ చేసుకుందాం అనే ప్రాసెస్‌లో స్కిన్‌ని ఇంకా డ్యామేజ్ చేస్తున్నాము. స్కిన్ ట్యానింగ్ అనేది ఎవరైనా ఒక్క ఫేస్ మాస్క్ ఏసుకోండి పోతుంది అంటే చెప్పినా నమ్మొద్దు. మేబీ ఆ ఫేస్ మాస్క్ వల్ల మన స్కిన్ ఇన్‌స్టెంట్‌గా హైడ్రేట్ అయ్యి బ్రైట్‌గా అయితే అవ్వచ్చు గానీ, ట్యానింగ్ అయితే ఇన్ డీప్‌గా పోదు. సో నేను ఫ్యూ థింగ్స్ అయితే చెప్తాను. లైక్ మన స్కిన్ కేర్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే స్కిన్ ట్యానింగ్ అనేది గ్రాడ్యువల్‌గా రెడ్యూస్ అవుతుంది. ఇదొక 10-15 డేస్ ప్రాసెస్ అనుకోండి. సో ఫ్యూ ఇంగ్రీడియెంట్స్ మన స్కిన్ కేర్ రొటీన్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే స్కిన్ ట్యానింగ్ అనేది గ్రాడ్యువల్‌గా తగ్గుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసేసి లైక్ ఎనీ విటమిన్ సి, సెకండ్ నయాసినమైడ్, థర్డ్ ఏహెచ్ఏ, బీహెచ్ఏ. సో ఇలాంటి ఇంగ్రీడియెంట్స్ ఉన్న స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చూజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది ట్యానింగ్ గ్రాడ్యువల్‌గా తగ్గుతుంది. జస్ట్ ఓవర్ నైట్‌లో పోతుంది అని మాత్రం నేను చెప్పను. మనం ఒక 10-15 డేస్ లేదా 20 డేస్ అలా మన స్కిన్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ టైము ఎక్కువ టైం అవసరం లేదు. జస్ట్ 10-15 మినిట్స్ చాలు. అండ్ నేను మీకొక స్కిన్ కేర్ మాస్క్ అయితే చెప్తాను. అది ఎలా చెప్పాలి అంటే, ఒక మేకప్ ఆర్టిస్ట్ నాకు సజెస్ట్ చేశారు. ఆహ్, సి తను టాప్ మేకప్ ఆర్టిస్ట్. నేను ఈ ఫేస్ మాస్క్ కొన్ని ఇయర్స్‌గా ఫాలో అవుతున్నాను. ఎప్పుడైతే నాకు బాగా స్కిన్ ట్యాన్ అనిపిస్తే నేను ఇమ్మీడియేట్‌గా వీకెండ్ ఆ మాస్క్ అనేది ప్రిపేర్ చేసేసి వేసుకుంటాను. ఆ మాస్క్ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. స్టెప్ 1, ఇలా గ్లైకాలిక్ యాసిడ్ ఉన్న టోనర్ అనేది ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సో నా దగ్గర అయితే 2 టోనర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఫ్రమ్ ఆర్డినరీ, అనదర్ వన్ ఈజ్ ఫ్రమ్ ఫిక్సీ. సో నాకు ఆర్డినరీ చాలా నచ్చింది. అండ్ చూడండి, ఆల్మోస్ట్ బాటిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. వై గ్లైకాలిక్ యాసిడ్ అంటే కెమికల్‌గా ప్రూవ్ అయింది. అదేంటంటే మన స్కిన్‌ని జెంటిల్‌గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్‌ని రిమూవ్ చేస్తుంది. సో ఈవెన్‌గా స్కిన్ పైన ఉన్న ట్యాన్ గ్రాడ్యువల్‌గా తగ్గుతుంది. మనం ఇది ఎలా యూజ్ చేయాలి అంటే, వీక్‌లో ఒక 2-3 టైమ్స్ ఒక కాటన్ ప్యాడ్ మీద కొంచెం డ్రాప్స్‌లా వేసుకొని స్కిన్ మీద వైప్ చేసేయడమే. మన స్కిన్ ఎక్కడెక్కడైతే ట్యాన్ అవుతుంది, లైక్ ఫేస్ అరౌండ్, నెక్ అరౌండ్, హ్యాండ్స్, ఆర్మ్స్ దగ్గర మనము వైప్ చేసేస్తే స్కిన్ ట్యాన్ అనేది ఈ టోనర్ యూజ్ చేయడం వల్ల రెడ్యూస్ అవుతుంది. సెకండ్, ఫేస్ వాష్. ఇది చూడండి, ఇది విటమిన్ సి కంటైన్ ఫేస్ వాష్ అనమాట. లైక్ విటమిన్ సి ఆర్ నయాసినమైడ్, నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు. సో ఈ ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే మన స్కిన్‌ని బ్రైటన్‌గా చేయడానికి యూజ్‌ఫుల్ అవుతాయి. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మీరు నమ్మొచ్చనమాట. నేను యూజ్ చేసి అండ్ వర్క్ అయిన ప్రొడక్ట్సే మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఫేస్ వాష్ ఎలా యూజ్ చేయాలి అని ప్రత్యేకంగా అయితే చెప్పక్కర్లేదు కదా. కొంచెం జనరస్ అమౌంట్ తీసుకొని ఫేస్ ఆల్ ఓవర్ స్ప్రెడ్ చేసేసేసి కోల్డ్ వాటర్‌తో వాష్ చేసేసుకోవడమే మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఆఫ్టర్ దట్ టోనర్ హ్యాపీగా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైనా మాయిశ్చరైజర్ యూజ్ చేస్తుంటే అందులో గనుక నయాసినమైడ్ అండ్ ఏహెచ్ఏ
అలాంటివి లాక్టిక్ యాసిడ్ ఇలాంటి ఇంగ్రీడియెంట్స్ ఉన్నవి ఇంక్లూడ్ చేసుకోండి. సో దట్ మన స్కిన్ అనేది బ్రైటన్ చేసే ప్రాసెస్‌లో టాన్ అనేది మంచిగా రిమూవ్ అయిపోతుంది. థర్డ్ ఫేస్ మాస్క్ వీక్లీ ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. మీకు గనుక మోర్ టైమ్ ఉంటే వీక్లీ ట్వైస్ ఏసుకోండి. మన హోమ్‌లో, కిచెన్‌లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో మనం ఈ ఫేస్ మాస్క్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫేస్ మాస్క్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 1 స్పూన్ కాఫీ, 1 స్పూన్ హనీ, కొంచెం కోకోనట్ ఆయిల్, కొంచెం రా మిల్క్ లైక్ 1 స్పూన్ అన్నీ మిక్స్ చేసేసి ఫేస్ మీద అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచేసుకొని డ్రై అయిపోయాక లూక్ వార్మ్ వాటర్‌తో వాష్ చేసేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియెంట్స్ చూసారా? కాఫీ అనేది మన స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. హనీ అండ్ కోకోనట్ ఆయిల్ స్కిన్ మాయిశ్చర్ మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. మిల్క్ అనేది లైట్నింగ్ ఏజెంట్‌గా యాక్ట్ చేసి టాన్ అనేది రిమూవ్ చేస్తుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫేస్ అంతా అప్లై చేసుకొని డ్రై అయ్యాక రిన్స్ చేసేయడమే. మీకు ప్రొడక్ట్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి మీకు ఎవ్రీ వీక్ వస్తాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఆ నోటిఫికేషన్ బెల్ అనేది ప్రెస్ చేయండి.